वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ। विधेयक पर विचार करने हेतु प्रस्ताव को स्वीकृत किया गया है। జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. ఎరా 1 కిలో క్వశ్చన్ పేపర్ ఇస్తే 100 గ్రాముల ఆన్సర్ పేపర్ రాసి ఇచ్చారు. ఇప్పుడు తెలిసిపోతుందిరా మీ ఒక్కొక్కళ్ళ హిస్టరీ. ఈ కాలేజీని భ్రష్టు పట్టించటానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా మన సుబ్రహ్మణ్యం పేపర్ చూడాలని ఉందా? మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి. మావి గన్ అని పేరు పెట్టండి. సరే గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేదనుకుంటే సరే వేరే పేరు పెట్టండి. నమస్కారం అండి, దిస్ ఇస్ #. ఏప్రిల్ 1 వచ్చింది, హ్యాపీ ఫూల్స్ డే. ఆ రాష్ట్రం అంతటా ఈరోజు ఆనందంగా ఉంటే మన ఫూల్ చేయడానికి ఎవరు వచ్చారో తెలుసా? జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. నాకైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రెస్ మీటింగ్ తర్వాత బాబోయ్ చాలు, ఈరోజు ఎంత నవ్వింది చాలు నేను అనిపించింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏంటి? సూటి ప్రశ్న నేను అడుగుతుంది. అమరావతిని కొడుతున్నారా? ఊరుకో, ఇంకొకసారి మీరు అమరావతిని కొడితే మనకు ఒక కొత్త రాజధాని ఉంది, ఆ రాజధానికి ఒక కొత్త పేరు ఉంది, అది జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఉన్నాడు. హ్యాపీ ఏప్రిల్ ఫుల్ డే అన్నయ్య. జగన్మోహన్ రెడ్డి పెట్టిన కొత్త రాజధాని మా వి గన్లో జగన్ ఉంటాడు కాబట్టి అంట. ఏమండి ఎవరన్నా ఇంతకంటే అంటే ఇది అరాచకం అంటారు. ఇక జగన్మోహన్ రెడ్డి అంటే మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నామండి, మా క్యాపిటల్ పేరు మావి గన్. ఎవరు పెట్టారా మేధావి అంటే ఈతని ఫోటో చూపించాలి, ఇలాంటి ఫోటోని చూపించాలి. మామూలు ఫోటోలు చూపిస్తే మేము ఊరుకోం. మావి గన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూడింటి కలిపితే మావీగన్ అన్న పేరు పెట్టుకుని మీరు క్యాపిటల్ పెట్టుకోకుండా దాంట్లో గన్లో జగన్ ఉంటాడు కాబట్టి మళ్ళీ మీకు ఇబ్బంది ఉండొచ్చు అంట. గన్ను చూస్తే జగన్ గుర్తురావడం అంటే నువ్వు ఫస్ట్ బ్యాచ్ అనా అని అలా చెప్పకూడదు. గన్లో జగన్ ఏంటయా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అని అమరావతి పెట్టాడు. చాలా క్లియర్గా కాపరాల గురించి చాలా గలీజ్గా ఉంటుందండి తను మాట్లాడే భాష. ఇదివరకు పెళ్ళాలు అనేవాడు, ఇప్పుడు కాపురాలు అన్నాడు. అందరూ అమరావతి అంటే మావీగన్ అన్నాడు. తొందరగా ప్లే చేసి వినిపించి ఎక్కడికక్కడ ఫటక్ నవ్వు చేద్దాం. అతను కూడా 75 నిమిషాల నుంచి ప్రెస్ మీట్ పెట్టలేదు. కరెక్ట్గా పార్లమెంట్ సెషన్ మొదలవుతుందన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందుకు వచ్చి అనుకుంటా ఏప్రిల్ ఫుల్ డే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఐ గో టు ద ప్రెస్ మీట్ డైరెక్ట్లీ. ఆయా రాష్ట్రాలు వాళ్ళు నిర్ణయించుకున్నారు. వర్తించింది కేవలం మనకు మాత్రమే ఎందుకు వర్తిస్తా ఉంది, ఎలా వర్తిస్తా ఉంది, నిజంగా మరి ఎందుకు ఈ తీర్మానం పేరిట ఈ డ్రామా చేస్తా ఉన్నారు? మరి 7 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాను, మరి 7 ఏళ్లుగా మీరే ముఖ్యమంత్రిగా ఉండి మొదటి టర్మ్ 5 సంవత్సరాలు, తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలు, మరి 7 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రిగా ఉండి 1,00,000 ఎకరాల అమరావతిలో ఇంతవరకు కట్టిందంత అన్న వీటికి సమాధానం ఎక్కడైనా అసెంబ్లీలో చెప్పాడా? 5:30 గంట అసెంబ్లీలో ఇటువంటి ప్రశ్నలకు ఏదైనా సమాధానం చెప్పాడా? ఆ 5:30 గంటల సమావేశం కేవలం జగన్ను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోయడానికి, బూతులు తిట్టడానికి మాత్రమే వాడుకున్నాడు. ఊరుకో జగన్ అన్నయ్య, మనలాగా అసెంబ్లీ సమావేశాల టైంలో బూతులు తిట్టి చంద్రబాబు నాయుడు గారిని ఏడిపించినట్టు ఎవరు చేయరు. ఏంటి ఒకసారి అసెంబ్లీలో ఎలా ఏడిపించారు చంద్రబాబు నాయుడు గారిని? అప్పుడు ఆయన బయటకు వచ్చి ఎలా అవుట్ బర్స్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డిని తిట్టిపోయడానికే 5:30 గంటల సమయాన్ని వీక్షించారు. అండ్ ఇదంతా కాకుండా ఎక్కడా లేదే రాజధాని అన్న విషయం గురించి జగన్మోహన్ రెడ్డి ప్రస్తావిస్తున్నాడు. జగన్ మీ ఫాదర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉన్నాడు. అప్పుడు రాజధాని హైదరాబాద్. అడగలేదే డాడీ నాకు ఒక పిచ్చి ఆలోచన వచ్చింది, ఈరోజు హైదరాబాద్ కాదు నేను గుంపగుత్త కింద ఒక చోట ఆస్తి కొనుక్కుంటాను, అక్కడ తీసుకెళ్ళిపోయి రాజధాని మార్చుదాము, ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో ఎక్కడ రాజధాని అనేది లేదు కదా. మళ్ళీ అన్నాడు ఈరోజు ప్రెస్ మీట్లో, లేదు కదా, నువ్వు తీసుకెళ్ళిపోయి అక్కడ కూర్చోబెట్టేస్తాను, నువ్వు ఎలాగో ముఖ్యమంత్రి అయిపోయావు కదని. అప్పుడు ఎందుకు ఈ మేధస్సు వాళ్ళ? అసలు నీకు 5 ఏళ్ళు కూడా ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు.
ఇదంతా కాకుండా చంద్రబాబు నాయుడు గారు టెన్యూర్ 7 ఏళ్ళు అంటాడు. అంటే మధ్యలో నువ్వు పీకిందేం లేదని నీకే అర్థమైపోయిందా? 12 ఏళ్ళ ఆంధ్రప్రదేశ్ ఈరోజు విభజించబడిన తర్వాత దాంట్లో 5 నువ్వే తీసేస్తున్నావు అంటే నువ్వు పీకిందేం లేదు నువ్వే చెప్తున్నావు. చేసిందంతా చంద్రబాబు నాయుడు గారు. 5 ఏళ్ల పాటు ఆయన శ్రమపడి ఒక షేప్కి మొదలుపెట్టిన రాజధానిని నువ్వు వచ్చి డిస్ట్రక్టివ్ మోడ్లో చేసావు. తర్వాత మళ్ళీ 2 ఏళ్లలో ఇప్పుడు నిన్ను చూసిన భయంతో మళ్ళీ చెప్తున్నా, నిన్ను చూసిన భయంతో గంపగుత్తి కింద జనాలందరూ మళ్ళీ జగన్ వస్తే ఏంటని చెప్తే ఈ రోజు చట్టబద్ధత కల్పిస్తున్నారు. రాజధాని పేరిట పట్టపగలు తాను చేస్తా ఉన్న దోపిడీ ఆ దేశానికి ఏమైనా కనపడుతున్నాయా? కనీసం భూములిచ్చిన రైతులకు చెప్పిన హామీలైనా నెరవేర్చడం ఈ పెద్ద మనిషి ఓట్లకే దిక్కు లేదా? బాబాయ్, నువ్వు రైతుల గురించి మాట్లాడుతున్నావు జగన్ ఈరోజు. నిజంగా April 1 ఈ రోజు రైతుల మొహం చూసావా? ఆఖరికి ఆ రైతుల్ని భయపడే వాళ్ళని చూసి పారిపోయి నువ్వు పరదాలు కట్టుకుని తిరిగిన సీఎంది. రైతుల్ని ఈడ్చిపడేశారు, కవాతులు కొట్టారు అమరావతిలో. వాళ్ళు దీక్షా శిబిరాలు నడుపుతుంటే నీ కొంప అక్కడే ఉన్నా నువ్వు ఒక్కసారి కూడా బయటకు వచ్చి చూడలా. నువ్వు రైతుల గురించి మాట్లాడతావు ఈరోజు. గ్రేట్ మ్యాన్. ఓవైపున అసెంబ్లీ పిలుస్తాడు. ఇంతకుముందు నేను అన్నాను కదా, ఈ మంచి చిత్తశుద్ధి లేదు, నిజాయితీ అంతకన్నా లేదు అని చెప్పి. ఆశ్చర్యం ఏమిటి అని అంటే ఓవైపు అసెంబ్లీని పిలుస్తాడు, ఇంకోవైపు అదే చట్టసభలో భాగమైన కౌన్సిల్ని పిలవడు. ఇంకోవైపు అదే చట్టసభలో భాగమైన కౌన్సిల్ని పిలవడు. ఎందుకు? కౌన్సిల్ని పిలిస్తే రాజధాని పేరిట చంద్రబాబు చేస్తా ఉన్న అవినీతి భాగోతాన్ని కౌన్సిల్లో సభ్యులు బయట పెడతారని. జగన్ అసెంబ్లీ పెట్టారు, నువ్వు శాసనసభ్యుడివి, నువ్వు ఎందుకు రాలేదు? నిన్ను మించిన తోపుగాళ్ళో ఇప్పుడు ఎవరైనా నీ పార్టీలో? నువ్వే తోపు కదా. ప్రెస్ మీట్ పెడితే నిన్నే చూస్తారు కదా. నువ్వు ఏది చెప్తే అదే జరిగింది కదా రాష్ట్రంలో. ఐ వాంట్ టు ఆస్క్ యు అ సీరియస్ క్వశ్చన్. నువ్వు ఎందుకు రాలేదు? నీ 11 మంది ఎందుకు రాలేదు? రెండోది, కౌన్సిల్ ఎందుకు పిలుస్తారు? అసెంబ్లీలో పెట్టిన తీర్మానం బిల్లు కాదయ్యా. నీకు కూడా అర్థం కావట్లేదా? అంటే నువ్వు 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నావా, నటించావా, పడుకున్నావా, పబ్జీలు ఆడుకున్నావా? అక్కడ పెట్టింది బిల్లు కాదు, తీర్మానం. ఈరోజు పార్లమెంట్లో పెట్టింది బిల్లు. దాని నుంచే ఇప్పుడు మిథున్ రెడ్డి వాళ్ళందరూ వాకౌట్ అయిపోయారు. వీఆర్ నాట్ ఫార్ అమరావతి అని. బావీగన్కి సపోర్ట్గా ఉంటారేమో వాళ్ళందరూ. ఏంటో నువ్వు మాట్లాడేది? కౌన్సిల్ నుంచి పిలుస్తారా? భవిష్యత్తులో కూడా రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. భవిష్యత్తులో కూడా రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు చెప్తా ఉన్నాడు. ఇలా అసెంబ్లీలో ఏం చేయలేదండి, మళ్ళీ అదే అసెంబ్లీలో మళ్ళీ దాన్ని మార్పు చేయలేదా? క్లియర్గా అర్థమైంది కదా. చంద్రబాబు నాయుడు గారు చట్టపద్ధతి ఎలా తీసుకొస్తామని చెప్తున్నారు. దాన్ని కూడా సరిగ్గా పలకడం రాని మన మాజీ, అది వదిలేయండి. సో మళ్ళీ అదే మనం పవర్లోకి వస్తే నువ్వు రావు ఫస్ట్ థింగ్. రెండోది, నువ్వు వచ్చి తీర్మానం ఇలాగే పెట్టావనుకో, నీకు మద్దతు ఎవరు ఇవ్వాలి? బీజేపీ, కాంగ్రెస్ ఈరోజు ఏకధాటిగా అమరావతికి ఎస్ అంది, బీజేపీ ఎస్ అంది. ఇప్పుడు నువ్వు రామ్మా 151 స్థానాల నుంచి 11 స్థానాలు పడిపోయావు కదా. నువ్వు నేషనల్ పార్టీ పెట్టి అన్న ప్రైమ్ మినిస్టర్ అయిపోయిన తర్వాత మా వీగన్కి సపోర్ట్ ఇచ్చుకుంటా అప్పుడు తీర్మానం పెట్టుకో. అప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. నువ్వు వచ్చి కూర్చుని ఇక్కడ తీర్మానం చేసి మా రాజధాని మా వీగన్ అంటే కుదరదు జగన్ అన్నయ్య. ఏ ప్రపంచంలో ఉన్నావో నీకు? బిల్లుకి తీర్మానానికి తేడా తెలియని నేను ఎన్నుకున్నాను చూడు. ఇందుకనే ఇంత ఆలస్యమైంది 12 ఏళ్ళు. ఎందుకని ఖర్చు పెరిగింది? ఎందుకని పెట్టుబడులు ఇంత పెరుగుతున్నాయి? మొత్తం దోచుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. మొబిలైజేషన్ ఫండ్స్ అన్న కాన్సెప్టే లేదు. నా టెన్యూర్లో అలాంటివి లేవన్నాడు. నాన్న వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి మీ నాన్న రాజశేఖర్ రెడ్డి మొబిలైజేషన్ ఫండ్ అన్నది మొదలుపెట్టాడు. మర్చిపోయావా? కాన్సెప్ట్ గుర్తుందా నీకు? నువ్వు చేయలేదా? చెవులో పువ్వు పెట్టి. ఇంకా మొబిలైజేషన్ ఫండ్ కాన్సెప్టే లేదంట. నాన్నని మర్చిపోతే ఎలా జగనన్నయ్యా? ఇలా ఉంటుంది. ఏప్రిల్ ఫూల్ డే మనం ప్రెస్ మీట్ పెడితే మొబిలైజేషన్ ఫండ్లో చంద్రబాబు నాయుడు గారు 90% జేబులో నొక్కేసి 10% వాళ్ళకి ఇస్తారంట. దానికోసమే మొబిలైజేషన్ ఫండ్ అంట. ఇదంతా కాకుండా ఇంకో విచిత్రమైన లైన్ ఉందండి, అది వినిపిస్తాను. 2014 నుంచి ఇప్పటి వరకు 12 ఏళ్ల కాలంగా 2014 నుంచి
ఇప్పటి వరకు అంటే దాదాపు ఆయన 5 ఏళ్ళు, మళ్ళీ మన మధ్యలో మా 5 ఏళ్ళు, మళ్ళా ఇప్పుడు 2 ఏళ్ళు, దాదాపుగా 12 ఏళ్ళు కాలంలో మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, నువ్వు ఈ ప్రాంతంలో ఉన్నావా అని అడుగుతా ఉన్నా. మనస్ఫూర్తిగా ఇక్కడ కాపురం పెట్టావా అని అడుగుతా ఉన్నా. ఇప్పటికీ కూడా మీ కుటుంబాలన్నీ ఎక్కడున్నాయని అడుగుతా ఉన్నా. రెండు 2019 వరకు హైదరాబాద్కు షటిల్ సర్వీస్, 2019 వరకు కూడా ఒక పక్కన ముఖ్యమంత్రిగా ఉంటూ మరో వైపున జగన్మోహన్ రెడ్డి కాపరాల దాకా వెళ్ళిపోయాడు ఈరోజు. అంటే 2014 నుంచి 2026 దాకా 12 ఏళ్ళు ఇతని హయాం కూడా కల్పించాడంట. జగన్ కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు, నీ 5 ఏళ్ల టెన్యూర్ల నుంచి మొదలు పెడతా నేను. నువ్వు సీఎంగా ఉన్నావు, కానీ ప్రతిపక్ష హోదా ఉన్న నేత చంద్రబాబు నాయుడు గారు, ఆయనే సీఎంగా పనిచేశారు. నీకంటే ఆయనకే ఫేస్ వాల్యూ ఎక్కువ ఉంది. నువ్వు ప్రజల్లో కనిపించలా, ఆయనే ప్రజల్లో కనిపించారు. రాష్ట్రంలో సాటర్డే దాకా పనిచేసి ఆదివారం ఒక్కరోజు హైదరాబాద్ వచ్చేవాళ్ళు. నువ్వేం చేస్తున్నావు? ఓడిపోయి కూర్చున్నాక చలో ఎలంక. నీ కాపురం ఇక్కడ ఎందుకు పెట్టావు? పోయి ఇక్కడ ఎందుకు వెలిగించావు? అసలు వంట ఇక్కడ ఎందుకు చేసుకోవు? ఇక్కడ ఎందుకు బస్సు చేయరు? భారతీరెడ్డి ఎందుకు రాదు? మీ పిల్లలతో నువ్వు ఇక్కడ ఎందుకు ఉండవు? నువ్వు కట్టిన కొంపేమో తీసుకొచ్చి తాడేపల్లిలో, అమరావతిలో ఆ కొంపలో కూర్చోవంట. 3 కొంపట్లు పెడతావంట. ఆ 3 కొంపట్లు వదిలేసి నా ప్లాన్ బి తీసుకోండి, దాని పేరే మా వీగన్ అంట. దాంట్లో గన్లో జగన్ ఉంటాడంట. కాపురాల గురించి నువ్వే చెప్పాలి. ఇంకా నాకు డౌట్ వస్తుంది, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో లేడు. ఎక్కడున్నావు జగన్? నాకు న్యూస్లో నువ్వు కనిపించలా. ఎవరికైనా ఎక్కడున్నాడో తెలిస్తే ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి, మంచి గిఫ్ట్ ఇస్తా. రాయండి ఎవరికైనా ఐడియా ఉంటే జగన్ ఎక్కడున్నాడో. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మా గన్. గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ గుర్తుకొస్తుంది లేదనుకుంటే వేరే పేరు పెట్టండి. నమస్కారమే. నువ్వు అలా సిగ్గుపడకు జగన్, చచ్చిపోవాలనిపిస్తుంది ఈరోజు. నిజంగా చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. ఒక పక్క అంగరంగ వైభవంగా పార్లమెంట్లో చట్టబద్ధత కల్పిస్తుంటే నీ క్యాండిడేట్స్ వాళ్ళందరూ వాకౌట్ చేయడం లిట్టుకుమనుకుంటారు. 4 ఇక్కడ అసెంబ్లీలో 11. నువ్వు కూర్చొని రేపు వచ్చేస్తావంట. వచ్చిన తర్వాత మా వీగన్ పెడతావంట. గన్లో జగన్ ఉంటాడంట. ఏమండి, ఇది జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ సారాంశం. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి అమరావతి క్యాపిటల్ కానే కాదు, మా వీగన్ అన్న క్యాపిటల్ ఉంటే ఎలా ఉంటుందన్న ఒక ప్రపోజల్తో ఈరోజు మన మాజీ తిరిగి వచ్చాడు. మీ అందరికీ పేరు నచ్చిందా? గన్లో జగన్ ఉన్నాడంటే రక్త చరిత్ర 1 ఏమన్నా తీయాలా జగన్ పేరుతో? మరి ఇలాగే అనిపిస్తుంది. మీరందరూ కూడా ఈ ప్రెస్ మీట్ చూసిన తర్వాత మీ ఒపీనియన్స్ ఏంటి? ఈ మా వీగన్, తూ వీగన్ కబుర్లు తర్వాత ఏప్రిల్ ఫుల్ డే కరెక్ట్ టైంకి అన్నయ్య వచ్చాడు అనిపించిందా? ఖచ్చితంగా ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.